తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కర స్నానాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 5:45 మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పుష్కరాలు ప్రారంభించారు. పుష్కరాల సందర్భంగా చేసిన గణపతి పూజలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు పాల్గొన్నారు. ఈ పుష్కరాల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. మే 15వ తేదీ నుండి మే 26వ తేదీ వరకు 12 రోజుల పాటు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కమిటీల్లో సీనియర్ మహిళా నేతలకు ప్రాధాన్యం లేకుండా పోతుందని సునీతారావు ఆవేదన వ్యక్తం చేశారు. పదవులన్నీ తన చెల్లెళ్లు మరదళ్లకు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చుకుంటున్నాడని ఆమె ఆరోపించారు. గాంధీభవన్ లో మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ఎదురుగా మహిళా నేతలతో కలిసి సునీతారావు ధర్నా చేశారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ మహిళలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. నామినేటెడ్ పోస్టులతో పాటు కమిటీల్లో మహిళలకు అవకాశం కల్పించడం లేదని సునీతారావు ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి లేదు, నేను ఎస్సీ, సో నాకు ఇయ్యరా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ ఒకటే విధంగా చూస్తారని నువ్వు ప్రతి దగ్గర చెప్తున్నావు. మరి ఈ రోజు అదే సామాజిక వర్గంలో మేము లిస్టు తీసుకొచ్చినారు. నా ముందు పెట్టి నన్ను అడుగుతున్నారు. పనిచేసింది మెడ్చల్ అధ్యక్షురాలు, ఇగో 25 ఏళ్ళు ఈమె పనిచేసింది. ఇట్లా అధ్యక్షురాలు అందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ నాతో కొట్లాడడం జరిగింది. నేను ఒకటే మాట నేను మళ్ళీ అభ్యర్థిస్తున్నా అందరితోటి, నేను ధర్నాలు ఎప్పుడు చేయదలుచుకోలేదు. పార్టీ మీద పార్టీ ప్రోటోకాల్ పాటిస్తా, కానీ వీళ్ళ దానికి నేను సమాధానం ఇవ్వలేను. నేనేం సమాధానం ఇవ్వాలి చెప్పండి. ఈ రోజు నిన్న ఆర్టీఐ దాంట్లో కూడా ఒక్కరంటే ఒకరు మహిళా కాంగ్రెస్ కి రాలేదు. చైల్డ్ కమిషన్ లో కూడా మరి ఈ రోజు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఇది నేను అడుగుతున్నది కాదు, నా చెల్లెని అడిగి ఈరోజు మహేష్ అన్న 2 పదవులు తీసుకున్నాడు అందులో. మరి ఎందుకు అన్న మహేష్ అన్న ప్రతిదానికి మన్నని పిలుస్తాడు. ఆ ఇద్దరు చెల్లెళ్ళు సరే నేనేమన్నాను, 1 year వరకు బ్యాన్ ఉండే అని అన్నాను. కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ కి కంటెస్ట్ చేయడం నేరమన్నా. 1 year పోయింది, 1.5 year పోయింది. సరే నాకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తాను పిసిసి అధ్యక్షులు చెప్పినారు. ఎల్లో ఉంటావు, మహిళా కాంగ్రెస్ లో ఉంటావా, వైస్ ప్రెసిడెంట్ లో ఉంటావా అంటే నేను మా చెల్లెళ్లతోటి రాష్ట్ర అధ్యక్షురాలుగానే ఉంటా. నాకు ఎప్పుడన్నా రేవంత్ అన్న నాకు పదవి ఇస్తే ఆ రోజు నేను పదవి అలంకరించడానికి పోతా. నాకు సంబంధం లేదు, వేయకున్నా పర్వాలేదు, పార్టీ కోసం పనిచేస్తా. నన్ను లాగేయాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా లాగేయాలని కూడా గతంలో చర్చలు జరిగినాయి, లెటర్లు కూడా రాసిండ్రు. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఆ రోజు కూడా చెప్పినా, రేవంత్ అన్నకి ఈ రోజు కూడా చెప్తున్నా, అన్నాను ఒక్క సైగ చెయ్యి, నీ మీద ప్రేమతో నేను రాసిచ్చేస్తాను, అంతేగాని మమ్మల్ని అవమానపరచొద్దని చెప్పి నేను చెప్తున్నా. ఈ హ్యూమిలియేషన్ హరాస్మెంట్ నన్ను చేయొద్దు దయచేసి. నన్ను వెళ్ళిపోమంటే ఇప్పుడు వెళ్ళిపోతా. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా బ్రతుకుతా, కాంగ్రెస్ కార్యకర్తగా చచ్చిపోతా, కానీ కాంగ్రెస్ వదిలి పోను. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఒక పెద్ద టీం లీడ్ చేస్తున్నాను ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లో. ఈ పెద్ద నాయకులు ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు. మేము ఈ రోజు ఆ నాయకులందరికీ కూడా కృషి చేసి మహిళా కాంగ్రెస్ లో ఉన్న చెల్లెళ్ళందరూ కూడా తిరగడం జరిగింది. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి తిరిగితే ఆ రోజు అన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు, మీ మహిళల వల్లనే మేము ఈరోజు విజయం పొందినమమ్మ అంటే మాకు చాలా సంతోషంగా అనిపించింది. అందరూ కొలువు తీలిన ప్రభుత్వంలో అందరినీ సన్మానం చేసినాం, అందరిని అడిగినాం.
ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారు అడిగితే వెయ్యాలి. ముఖ్యమంత్రి గారికి మాకు ఇక్కడ గ్యాప్ లేదు. మరి మధ్యలో ఉన్న వాళ్ళు ఫోన్లు ఇవ్వరు. కానీ నేను ఒక్కటి ముఖ్యమంత్రి గారికి చెప్తుంది, కార్యకర్తలు బలోపేతం కావాలంటే అన్న మీరు మమ్మల్ని కలవాలి, మేము వస్తా అంటే మమ్మల్ని రానివ్వండి. కాబట్టి నేను మీ అపాయింట్మెంట్ చాలాసార్లు అడగడం జరిగింది. ఇప్పుడు కూడా ఫోన్ చేసిన, నాదేమైనా తప్పు ఉంటే చెప్పండి అన్న, కానీ నా శిక్ష నా చెల్లెళ్ళకి వేయకండి దయచేసి. ఏ అన్నా, ఏ ఎమ్మెల్యే అన్నా, ఏ ఎంపీ అన్నా ఈరోజు కార్యవర్గంలో కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు ఏఐసిసి సెక్రటరీలకు ఇస్తుంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది అని చెప్తున్నారు. వాళ్ళకి నా దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు ఏఐసిసి సెక్రటరీలకి ఎంపీలందరికీ వాళ్ళ నియోజకవర్గంలో చూసుకోమనక్క, ఎంపీలు అయిపోయినారు, మళ్ళా వచ్చి పిసిసి కార్యవర్గంలో కూర్చుంటే ఎందుకక్క ఆ కార్యకర్తలు లేరా అని అడుగుతున్నారు. మరి ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? నేనేం సమాధానం చెప్పాలి? ఈరోజు సంవత్సరంన్నర నుంచి ఒక్క మార్కెట్ యార్డ్ కాదు కదా, ఒక చిన్న మెంబర్ కూడా మాకు వేయలేదక్క. మరి మీరు ఎవరిని అడగాలి? మేము రేవంత్ అన్న చెప్తే పని చేయలే, మహేష్ అన్న చెప్తే పని చేయలే, సునీతారావు చెప్తే పని చేసినాం. సునీతారావు కోసం ఉరికొచ్చినాం. ఈరోజు సునీతారావుని మేము నిలదీస్తున్నామంట. నేను కూర్చోవాల్సి వచ్చింది, ఎందుకంటే గత్యంతరం లేదు. నేను ముఖ్యమంత్రి వర్యులకు ప్రాధేయపడి చెప్పినాను, ఈరోజు కులగణన చేసినాను, బీసీలకు పెద్దపీట వేసినాం అన్న. మరి మహేష్ అన్న అదే మాట అంటలేడు కదా, మరి అదే అంటున్నాడు మహేష్ అన్న. సీఎం గారు ఏ లిస్ట్ ఇస్తే అది నేను తీసుకెళ్తా అంటున్నాడు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు నా చెల్లె ఒక చెల్లె అడిగింది, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏ పార్టీ పదవులలో ఉండొద్దు, పార్టీలో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ పదవులు ఉండొద్దు అంటూ. మరి కరెక్టే. మరి ఈరోజు మరి అదే నేను అడుగుతానేమో. నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో వారం రోజుల పాటు తేలికపాటి వర్ష సూచనలు ఉన్నాయన్నారు. ఉత్తర కోస్తా జిల్లాలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయన్నారు. అలాగే 3 రోజుల పాటు దక్షిణ కోస్తా జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలియజేశారు. బీహారు, సబ్ హిమాలయన్, వెస్ట్ బెంగాల్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. అక్కడ నుంచి ఉన్న ఉపరితల ద్రోణి ఉత్తర రాయలసీమ వరకు ఉండేది. ఆ ఉపరితల ద్రోణి సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్ నుంచి సౌత్ ఈస్ట్ మధ్యప్రదేశ్ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది. నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అండమాన్ పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సంవహన వాతావరణ పరిస్థితులు, కన్వెక్షన్, కన్వర్జెన్స్ ఉండటం వలన రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా విశదంగా చెప్పాలి అంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 3 రోజులు కొన్ని చోట్ల, 6-7 రోజుల్లో అది 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 3 రోజులు కొన్ని చోట్ల, 6-7 రోజుల్లో అది 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉన్నది. ఈరోజు రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతోనూ, తదుపరి 3 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ 5 రోజులు కూడా ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం రాగల 24 గంటల్లో ఉండే అవకాశం ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పులు ఉండవు. రాబోయే వారం రోజులు కూడా గరిష్ట ఉష్ణోగ్రతల్లో స్వల్పమైన తగ్గుదల కనిపించే అవకాశం ఉన్నది. గడిచిన 24 గంటల్లో జంగమహేశ్వరపురం పల్నాడు జిల్లాలోని, తరువాత నెల్లూరు జిల్లా నెల్లూరులో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఏలూరు జిల్లా, ఏలూరులో 55 మిల్లీమీటర్లు,
పార్వతీపురం జిల్లా పార్వతీపురంలో 52 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. 1 సెంటీమీటర్ దాటి ఒక 10-15 ప్రాంతాల్లో నమోదయ్యింది. ఇక మాన్సూన్ లేదా నైరుతి ఋతుపవనాలు అండమాన్ పరిసర ప్రాంతాల నుంచి కదులుతూ ఉన్నాయి. ఇవి రాగల 2-3 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్ ఆర్థర్ కాటన్ 222వ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరంలో కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి యావత్ దేశాన్ని కదిలించిందని తెలిపిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాకచక్యంగా చోరీకి పాల్పడిన గజ దొంగలను అరెస్ట్ చేసి సొమ్ము స్వాధీనం చేసుకున్న విశాఖ పోలీసులు. వానపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.